సింహరాశి వారికి ఆగస్టు 7వ తేదీ గురువారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, అలాగే ప్రేమ వ్యవహారాల పరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక అభివృద్ధి పరంగా రేపటి రోజున ఎలాంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున ఈ సింహరాశి వారికి ఇద్దరు స్త్రీలతో జరిగేటువంటి సంఘటనలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు మీ వంతుగా ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా సింహరాశి వారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా కొత్త జీవితం వైపు అడిగేస్తూ ఉంటారండి. మీరు భరించిన అవమానాలు, ఎప్పుడు కూడా ఈ మిమ్మల్ని వెంటాడినటువంటి కన్నీళ్లు మిమ్మల్ని ఒక ఉక్కు మనిషిగా మార్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతుంది. మీకు అదృష్టం ఎప్పుడు ఉన్నా ఇప్పుడే మీకు దాని నిజమైన రూపం అనేది కనిపించబోతుందన్నమాట. ఈ ఆగస్టు 7 నుంచి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి గ్రహాల సంచారమే మీ జీవితాన్ని మెల్లగా మార్చబోతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒక చెడు బాధ అనేది తొలగిపోయినట్లే. ఎందుకంటే మీ భుజాలపై భారంగా ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు పూర్తిగా ముగిసిపోయిందండి. ఇది చిన్న విషయం కాదు. ఈ క్షణం కోసం ఎన్ని రాత్రులు కన్నీరు పెట్టారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని అవమానాలను మౌనంగా భరించారో నిజంగా మీకు మాత్రమే తెలుసండి. ఈ కష్టకాలం మీరు కుమిలిపోవడానికి కాదనమాట, మీరు మరింతగా పటిష్టంగా మారాలనే సంకేతంగా వచ్చిందని గుర్తుపెట్టుకోండి. మీ వ్యక్తిత్వాన్ని రీతిగా మలచడానికి వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఈ రాశికి తప్పకుండా శనిదేవుడు ఈ సమయంలో మీరు గురువుగా మారి మీ శక్తిని పరీక్షించాడు. కానీ ఇప్పుడు ఆ పరీక్ష పూర్తయిందండి. ఇప్పుడు మీరు శుభవార్తలకు, విజయాలకు, సానుకూల పరిణామాలకు సిద్ధంగా ఉన్నారని అర్థం. మొదటి దశలో శనిదేవుడు మీ 12వ స్థానంలో ఉన్నప్పుడు మీ జీవితంలో అల్లకల్లోలం మొదలైంది. చేతిలో డబ్బు ఉండకపోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం, ఆరోగ్య సమస్యలు వేధించడంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా దూరం అయిపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానటువంటి గందరగోళం, మీ వెనక ఎన్నో కుట్రలు జరుగుతున్నటువంటి భావన ఈ దశలో మొదలైందనమాట. రెండో దశలో శనిదేవుడు మీ రాశిలోనే సంచరించడం వలన ఈ అగ్ని పరీక్షకు పరాకాష్ట వచ్చింది. మీ ఉనికినే సంకరించడం మొదలైంది. మీ మనసే నాకు ఉపయోగం ఏమిటి అని ప్రశ్నించింది. నా జీవితం ఇంతేనా అని అనాలోచిత ఆలోచనలు, మీ ఆశలు నీరుగార్చాయి. ఆ రోజుల్లో మీరు చెయ్యని తప్పులకు నిందలు మోపబడ్డాయి. సొంత వాళ్ళే అపార్థం చేసుకున్నారు. మీ శ్రమను ఎవరూ కూడా గుర్తించలేదు. ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా నిజాయితీగా మీ మాట మీద నిలబెట్టుకునే తత్వం మీకు సమాజంలో గొప్ప గౌరవాన్ని, కీర్తిని నిలబెడతాయండి, తెచ్చిపెడతాయి కూడా. మీకు సామాన్యులుగా మిగిలిపోవడానికి ఇది జరగదనమాట. మీ జీవితంలో మధ్య వయస్సు దగ్గర పడే కొద్దీ అసలైన రాజయోగం మొదలవుతుంది. మీరు పడిన కష్టమంతా కూడా ఆ రాజయోగానికి పునాదిగా చెప్పవచ్చు. మిమ్మల్ని చూసి నవ్విన వారే రేపు మీ విజయానికి చప్పట్లు కొడతారన్నమాట. ఏలినాటి శని అనే కఠినమైనటువంటి గురుకులం నుండి మీరు అత్యుత్తమ శ్రమలో పట్టుభద్రులయ్యారు. ఇప్పుడు ఈ ప్రపంచం మీకు ఒక అందమైన విజయాన్ని, నీ మౌనం అనేది నీ బలహీనత కాదు, అది నీలోని అపారమైన శక్తికి సంకేతమని చెప్పుకోవచ్చు. గడిచిన కాలాన్ని ఒక పీడకలలా మార్చుకోకు, దాన్ని ఒక గుణపాఠంలా గుర్తుపెట్టుకో. ఇది నీలో అపారమైన శక్తి ఉంది, ప్రపంచాన్ని శాసించగల సత్తా ఉంది, శిఖరం నీకు దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకో. ఇన్నాళ్ళు నువ్వు కేవలం కలలు కన్నావు. ఇప్పుడు నీ ఆశయాలను నెరవేర్చుకునే సమయం ఆసన్నమైనదని గుర్తుపెట్టుకో. జీవితంలో ముందుకు అడుగు వేయాలని గుర్తుపెట్టుకో. విజయం నీ కోసమే ఎదురు చూస్తుంది. నీవు విజేత, నీవు కర్మయోగి, ఈ సమాజానికి నీవే ఆధార స్తంభం. ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వారికి ఆగస్టు 7 నుంచి ఏ విధంగా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా రేపటి రోజున ఈ యొక్క సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవచ్చండి. అన్ని పరిణామాలు ఒక స్పష్టమైన దారిలో వెళ్తున్నాయన్నమాట. శుక్రుడు 5వ స్థానంలో ఇంట్లో ఉండడం వల్ల ప్రేమ విషయాల్లో మెరుగుదల కనిపిస్తుంది. ప్రేమికులు గత అపార్థాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. దాంపత్యంలో ప్రేమాభివృద్ధి, భవిష్యత్తుపై చర్చలు జరుగుతాయి. విడిపోయిన వారు మళ్ళీ కలిసే సూచనలు అయితే ఉన్నాయి. రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబ సంబంధాలు కొంచెం అపార్థాలకు గురవచ్చు. మాటలపై జాగ్రత్త చాలా అవసరం. అనవసరమైనటువంటి ఆవేశం వల్ల అనుభవజులను దూరం చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. శని 6వ ఇంట్లో ఉండడం వల్ల బాధ్యతలు ఊహించని విధంగా పెరిగిపోతాయి. ఆర్థిక పరంగా కొన్ని అనివార్య ఖర్చులు
తప్పకపోవచ్చు. కొన్ని ఆకస్మిక ప్రయాణాల వల్ల ఖర్చులు పెరగొచ్చు. అయితే గురువు 8వ ఇంట్లో ఉండడం వలన నీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జీవితం గురించి లోతుగా ఆలోచించడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా శరీరంలో అలసట ఎక్కువగా ఉండొచ్చు. అనవసర ఆందోళనలతో మానసిక ఒత్తిడి వస్తుంది. అయితే సరైన నీరు అంతా తాగడం, నిద్ర పట్టడం వంటివి పాటిస్తే శరీర శక్తి తిరిగి పొందగలవు. వృత్తిపరంగా కొన్ని బాధ్యతలు వచ్చి పడతాయి. కానీ నీ పాత పనిని గుర్తించి నీపై అధికారుల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది. శనికి అనుగుణంగా నడవగలిగితే పోటీదారులపై పైచేయి సాధిస్తారు. విద్యార్థుల విషయంలో శుక్రుడు, బుధుడు కలిసి చక్కటి ఫలితాలను సూచిస్తున్నాయి. కానీ శని ప్రభావంతో కొంత బద్ధకం ఉండొచ్చు. అయినా కూడా పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించగలుగుతారు. ప్రయాణాలు ఉండే గమ్యం ఆలస్యం కావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు నిదానంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మికంగా ఉండాలి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వలన వినడం మానసిక శాంతిని ఇస్తుంది. నువ్వు వదిలిపెట్టిన చిన్న చిన్న అలవాట్లు తిరిగి అలవరుచుకునే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఇంకా ఒక్కో మాటకు మీకు తప్పకుండా విలువననేది ఇస్తారు. చిన్న విషయాలను ఎప్పుడుగా స్పందిస్తూ చాలా నాజుగ్గా బలంగా ఉండగలరు. ఇంట్లోని వాతావరణం నిన్నటి కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఒక విషయంలో మనసు అంగీకారానికి వస్తుంది. భాగస్వామితో గత అనుమానాలపై ఓపికగా మాట్లాడేందుకు ఇది మంచి సమయం. ప్రేమికులకు ఒక సున్నితమైనటువంటి రోజుగా మారుతుందని చెప్పుకున్నాం కదా. చిన్న మాటగా చిన్న స్పర్శలు గుండెకు హత్తుకునేదిగా ఉంటుంది. శుక్రుడు 7వ ఇంట్లోకి అడుగు పెట్టడం నిబంధనలతో కూడిన సంబంధాలకు కొత్త ఊపందిస్తుంది. ప్రేమ అనేది బాధ్యతగా మారుతుంది. ఒత్తిడిలో ఉన్న సంబంధాలు ఒకేసారిగా తిరిగి జీవం పొందే అవకాశం కూడా ఉంటుంది. పట్టుదలతో కూర్చుంటే ఆశించిన ఫలితం తప్పకుండా వస్తుంది. ప్రయాణాల పట్ల తగు జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరం. సాయంత్రం వాతావరణం అనుకూలంగా లేకపోవచ్చు. ఆధ్యాత్మికంగా ప్రారంభించిన ఆలోచనలు ఈరోజు కొనసాగింపుగా ఉంటుందన్నమాట. హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్య స్వామి తత్వాన్ని పఠించడం ద్వారా మానసికంగా స్ట్రాంగ్గా మీరు బలంగా ఉండగలుగుతారు. ఇంకా కుటుంబ జీవితంలో స్పష్టత, బాధ్యతాభావం పెరుగుతుంది. ముఖ్యంగా భాగస్వామితో సహకారం బలపడుతుంది. గతంలో వచ్చిన ఓ చిన్నపాటి ఉద్రిక్తతకు ముగింపు అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నువ్వే ముందుగా శాంతిగా చాటినట్లు అవుతావు. ప్రేమికుల పరంగా చూస్తే ఈరోజు తమ సంబంధాన్ని మరింతగా స్థిరంగా చేయాలనే ఆలోచన బలపడుతుంది. కొన్ని జంటలు పెళ్లిపై చర్చ మొదలుపెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా చూస్తే ఖర్చులు నియంత్రణలోకి వస్తాయండి. గతంలో చేసిన ఓ ఖర్చు ఇప్పుడు మీరు బలంగా ఉపయోగపడేలా మారుతుంది. ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత డబ్బు తిరిగి ఫలితాన్ని ఇస్తుంది. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వలన ఖర్చుతో పాటు ఆదాయ మార్గాలను తెరిచే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారాలలోకి పెట్టుబడి పెంచేలా ఒక ఆలోచన వస్తే మీ సమయం. ఆరోగ్యపరంగా శరీరానికి కొత్త ఉత్సాహం, కొత్త బలం దొరుకుతుంది. కానీ కుజుడి ప్రభావంతో జలుబు, గొంతు సంబంధిత చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. వేడి ఆహారం తక్కువగా తీసుకోవడం మంచిది. ఉదయం వ్యాయామం, నడక వల్ల ఒత్తిడి తక్కువ అవుతుంది. వృత్తిపరంగా చూస్తే ఈరోజు తేల్చే రోజుగా ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున వినబోయే ముఖ్యమైనటువంటి శుభవార్తలు: ఒక ఉద్యోగంలో ఎదురు చూసిన ప్రమోషన్ శుభవార్తగా వస్తుంది. గత కొన్ని రోజులుగా నిరీక్షణలో ఉన్నవారు తమ స్థాయిలో మెరుగుదల పొందే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా అధికారి అనుకోకుండా పిలిచి బదిలీ లేక ప్రోత్సాహకర పదవి గురించి చెప్తారు. ఆర్థికంగా నలుగుతున్న సమస్యకు ఊహించని మార్గం దొరుకుతుంది. వాయిదా వేసుకున్న డబ్బు తిరిగి వస్తుంది లేదా చక్కటి ఆదాయం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చిన్న ఇన్వెస్ట్మెంట్ లాడించడంలో ఒక చిన్న లాటరీ గెలవడంలో బహుమతి రూపంలో శుభవార్త వస్తుంది. కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయండి. మనసుకు హాయిగా ఉండే అవకాశం, ఒడిదుడుకులు ఎదురైన సంబంధాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా భాగస్వామి నుంచి భావోద్వేగపూరిత స్పందన వస్తుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని కలిసి ఉండే అవకాశం అయితే వస్తుంది. విద్యార్థులకు మంచి గైడెన్స్ను, మంచి గురువు, ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నవారు ఒక ఉత్తమ మార్గదర్శకుడు దొరుకుతాడండి. చదువుపై నమ్మకం పెరిగి భవిష్యత్ ప్లాన్ స్పష్టంగా అనిపిస్తుంది. పెళ్లికి సంబంధించి కీలకమైన అడుగు వేయడం, మంచి సంబంధం రావడం, సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఒక మంచి సంబంధానికి సంబంధించినటువంటి సమాచారం అయితే వస్తుందన్నమాట. వధువరుల తల్లిదండ్రులు వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటారు. స్వీయ శక్తిపై నమ్మకం పెరిగి కొత్త ఆరంభానికి కొత్త అవకాశం అనేది ఏర్పడుతుంది. ఒక కొత్త పని మొదలు పెట్టాలనే ఆలోచన పాజిటివ్గా ఫలిస్తుంది. మొహమాటంగా ఉన్నదే కానీ ఇది కొత్త విజయానికి దారితీస్తుంది. మీకు రేపటి రోజున ఇద్దరు ఆడ మనుషులతో తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పాను కదా. ఒక సంఘటన జరగబోతుందని. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరనేది మీకు తప్పకుండా రేపు తారసపడుతుందండి. అంటే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ స్త్రీలు కావచ్చు, ఆడ మనుషులు మిమ్మల్ని రేపు ఎంతో ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని చూస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తులు అనమాట. అంటే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించినటువంటి ఆడవారికైనా సరే, మగవారికైనా సరే రేపటి రోజున ఒక ఇద్దరు ఆడ మనుషులు అనమాట. ఆ ఇద్దరు స్త్రీలు మీకు స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ ఉద్యోగంలో పనిచేసే చోట ఉండే కొలీగ్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, ఇలా చుట్టుపక్కల సంబంధించినటువంటి మీకు తెలిసిన వ్యక్తులే
ఇంతకుముందు గొడవ పడినటువంటి వ్యక్తులు కూడా కావచ్చండి. ఆ వ్యక్తుల వల్ల మీకు రేపటి రోజున కొంచెం మానసికంగా గొడవలు పడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలా గొడవ పడుతాము అని ముందే తెలిస్తే కనుక మీరు దూరంగా ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే అనవసరంగా మీరు గొడవలకు వెళ్ళి మానసికంగా మీరు బాధపడి కృంగిపోయి అలాంటి వారిని మేము ఎందుకు తడుముకున్నాము, మేము ఎందుకు ఇలా బాధపడ్డాము అని మీ మనసుకు మీకే అనిపిస్తుందన్నమాట. కాబట్టి మీరు ఎంతైనా కానీ రేపటి రోజున కొంచెం అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. వారు ఇంతకుముందు మీతో గొడవ పడినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకుంటే కొత్తగా వచ్చి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైనా కానీ మీరు వారికి దూరంగా ఉండడం చాలా మంచిదని రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకోవడం మీకు రేపటి రోజున శ్రేయస్కరం. చూశారు కదండి, సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.